హై గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కరణం ఐక్య వేదిక వీళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ పిల్లలకి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆ ప్యాడ్లు పెన్స్ ఇవ్వడమే కాకుండా గత సంవత్సరంలో ఉత్తీర్ణులైన వాళ్ళకి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, అలాగే బహుమతులు అయితే అందజేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఒక కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమం ఏందనేది ఆ యొక్క సంస్థ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాము. రెండు 2023-24 గాను ఎస్ఎస్సి ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ కి కర్నూలు శిక్షకర్మ ఐక్యవేది ద్వారా బహుమతులు ప్రదానం చేస్తున్నారు. దీనికి ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ గా సార్ ఎస్ఎస్సి 2023-24 గాను ఫస్ట్ ర్యాంకు ఫలితాలు 579. పెద్దపాలు తేజ తమ్మాయి. ఫోటోలు చూసుకోండి. ఐదు 537 మార్కులు కర్ణం అఖిత. మూడవ బహుమతి 510 మార్కులు పట్నం మైదల్. మన తమ్ముడు వచ్చాడు.
సార్ గారు వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా కృష్ణాపట్నం వారు. సార్ ఎవరు కాదు, అది సార్ మాది జస్టిస్ అంటే అత్యున్నతమైన హైకోర్టుకి అత్యున్నతమైన అలాంటి సారు మన కాడ మనం ఉన్నది చాలా మనకి గౌరవం. మన ఊర్లో ఉండడం, మన ఊరి మీద పెంచుకోవడం, మన ఇంట్లో ఉండడం చాలా గౌరవం. ఇంకోటి ఏంటంటే మన ఊరి మీద అంత ప్రేమ కూడా చాలా గొప్ప. ఈ రోజుల్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత ఉంది, ఇక్కడ ఉండే పొల్యూషన్ దీనికి నాకే అసలు ఆశ్చర్యం. ఎంత ప్రేమ, ఎంత అభిమానం. నెల్లూరు అనుకుంటే ఉండూరికి ఓళ్ళ తాతలు ముత్తాతలు సారులు ఉండే ఊరికి ఉండడం అనేది చాలా గొప్ప. మన గుడికి మూలకర్తలు ఫస్ట్ సారోళ్ళే. ఇది సార్ అది మీకు తెలియాలి, పిల్లలకి సార్ చెప్పే మాటలు అపురూపం, విలువైన. ఈ వయసులో తెలుసుకుంటే మీరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా గొప్పలు అవుతారు. నేను మాజీ హైకోర్టు న్యాయమూర్తినే, అయితే ఆ హోదాతో ఏం రాలేదు. ఈ గ్రామం వాసిగా తాత్కాలికంగా అయినా ఈ గ్రామంలో ఉంటున్న వాడిగా ఈ వీధిలో ఉంటున్నందువల్ల పెద్దలు, ఈ వీధి పెద్దలు వచ్చి తీర్చినందుకు ఇక్కడికి రావడం, పిల్లలందరినీ కూడా చూసి వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానాలని నా చేతుల మీదుగా ఇవ్వడం అనేటువంటిది నాకు చాలా సంతోషదాయకమైన విషయం. అయితే అక్కడ వారు చెప్పినట్టుగా మా పూర్వీకులంతా ఈ గ్రామ వాసులే. మా తాత ముత్తాతలందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నవాళ్ళే, ఎక్కడో కాదు. ఈ గుడికి పక్క స్థలమే ఇల్లు ఉండేది, మా ఇల్లు, మా పూర్వీకుల ఇల్లు. నా చిన్నతనంలో కూడా ఉండేది ఆ ఇల్లు ఈ పక్క స్థలంలో. ఇక్కడ పెద్దలకి అందరికి కూడా తెలిసే ఉంటుంది కొంతమందికి. ఇక్కడ అంటే సొంత విషయం అని చెప్పడం కానీ ఒక విషయం పిల్లలకి పనికొచ్చే విషయం కాబట్టి చెప్తున్నా. మా తాత ముత్తాతలందరూ ఇక్కడే ఉన్నారు. మా తాతగారు ఇక్కడ స్కూల్లోనే టీచర్ గా చేశారు. మా నాన్నగారు చిన్నతనంలో ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత, ఆ రోజుల్లో హై స్కూల్ కూడా లేదు, ప్రైమరీ స్కూల్ ఉండేది. ప్రైమరీ విద్య అయిపోగానే హై స్కూల్ చదవాలా, పై చదువులు చదవాలా అనే పట్టుదలతో నెల్లూరుకి వెళ్ళడం జరిగింది. మా అవ్వ కూడా అప్పుడు, మా తాత ఇక్కడే ఉంటుండేవాడు టీచర్ గా. మా అవ్వ మా నాన్నను తీసుకొని, మా చిన్న ఆయన తీసుకొని నెల్లూరులో ఇక్కడి నుంచి మొదటిసారి కృష్ణాపట్నంలో నెల్లూరులో కాపురం పెట్టడం జరిగింది. పోతూ ఉన్నారు తర్వాత, అది వేరే విషయం. కానీ చదువు గురించే ఈ ఊరు మారడం జరిగింది. అంటే చదువు మీద ఆ రోజుల్లోనే, అనేది 100 సంవత్సరాల క్రితం నేను చెప్పలేదు, అంత శ్రద్ధ ఈ ఊరి పిల్లలకి, ఈ వీధి పిల్లలకి ఉండేది. అందువల్ల మీరు ఆ తర్వాత వాళ్ళు గొప్ప చదువులు, మా తండ్రి గారు గాని, మా చిన్నాన్న గాని, మదనాలు వాళ్ళ పేర్లు అక్కడ రాసి ఉంటాయి. గుర్రం సుబ్బరామయ్య గారు, గుర్రం వెంకటేశయ్య గారు, గుర్రం సుబ్రహ్మణ్యం గారు, గుర్రం రాధాకృష్ణయ్య గారు. అంటే ముత్తుకూరు జడ్పీ హై స్కూల్ కి హెడ్ మాస్టర్ కూడా చేశారు ఆయన. ముత్తుకూరులో ఉన్న ఆ రోజుల్లో పిల్లలు చదివిన వాళ్ళు ఉంటాయి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆయన్ని. వాళ్ళ పేర్లు ఆ బోర్డు మీద ఉంటాయి లోపల. వాళ్ళు ఈ గుడికి ఏదో వాళ్ళకప్పుడు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత పొలాలన్నీ దాంట్లో కొంత గుడికి ఇవ్వాలా, మనం గుడి పక్కనే ఉన్నాము, గుడికి ఇవ్వాలా, ఊరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో కొంత ఇవ్వడం జరిగింది. అది పక్కన పెట్టండి. వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టి చదువు మీద శ్రద్ధతో, పెద్ద చదువు చదివి పైకి రావడంతో ఊరు వదిలిపెట్టి వెళ్లి చదువుకొని అత్యున్నత స్థానాలు వాళ్ళు పొందారన్నమాట జీవితంలో. ఉద్యోగ రీత్యా గాని, వృత్తి రీత్యా గాని, విద్వత్తు రీత్యా గాని. మా నాన్న గొప్ప పండితుడు, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ లో గొప్ప పండితుడు ఆయన. నెల్లూరులో ప్రముఖ న్యాయవాదిగా ఉండేవాడు, జిల్లా మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఊరి వాడిగా ఈ ఊరి వాళ్ళందరూ కూడా ఆయన తలుచుకోవాల్సిన వ్యక్తి. ఆయన న్యాయవాదిగా ఉండి ఈ ఊరికి మొట్టమొదటిసారి కాలువ నీళ్లు రావడానికి పోరాడి కోర్టులో కేసుల్లో వాదించి కాలువ నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఈ ఊరికి గ్రామ పెద్దలకు తెలుసు, ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, గ్రామ పెద్దలకు తెలుసు. అందువల్ల నేను ఎందుకు చెప్పానంటే ఇది సొంత విషయమైనా కూడా మేమందరం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళని, మీరు కూడా వాళ్ళ జ్ఞాపకాలతో స్ఫూర్తి పొంది బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షతో చెప్పడం జరిగింది. ఈ రోజు ఇందాకనే టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే ఒక వార్త చూశాను, టీవీలో చూపించారు కూడా, విజువల్ కూడా చూపించారు. ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇవాళ అయిపోయినాయి, మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్ తెలిసే ఉంటుంది. గ్రూప్ 2 అంటే ఏందో మీకు. ఒక అమ్మాయికి ఈ రోజు పొద్దున 6 గంటలకు పెళ్లి జరిగింది, 10 గంటలకు ఎగ్జామినేషన్. ఆ అమ్మాయి శ్రద్ధగా చదువుకుంది, ఎగ్జామినేషన్ బాగా రాయాలనేటువంటి ఉత్సాహంతో ఆ అమ్మాయి పెళ్లి బట్టలతోనే, పెళ్లి కూతురి బట్టలతోనే, తల మీద జీలకర్ర బెల్లంతోనే ఎగ్జామినేషన్ సెంటర్ కి వచ్చి పరీక్ష రాసింది. అంటే అమ్మాయి శ్రద్ధ, పట్టుదల, పరీక్ష రాయాలా, రాయాలా, సాధించాలనేటువంటి. ఇలాంటిదే పొద్దున 6 గంటలకు పెళ్లి పెళ్లి కూతురు బయటికి రావడమే కష్టం. ఆ మూడు కూడా ఉండదు కదా, రావాలనుకున్నా మూడు ఉండదు.
కానీ ఆ అమ్మాయి పట్టుదలతో వచ్చి పరీక్ష రాసింది. రేపు ఆ అమ్మాయి ర్యాంక్ తెచ్చుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లా. అంటే పట్టుదల శ్రద్ధ ఉన్న పిల్లకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందువల్ల మీరు అందరూ కూడా అప్పుడు ఆ పిల్లలు ఎట్లయితే ప్రైజులు తెచ్చుకున్నారో 10th క్లాస్ లో మార్కులు తెచ్చుకొని ఇప్పుడు 10th రాస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఇట్లాగే ప్రతి ఒక్కరి చేతుల్లో నేను ఆ కప్పు చూడాలి. ఆ విధంగా అందరూ బాగా పరీక్షలు రాయండి. మనకు చదువే మనకు ఆస్తి, అది గుర్తుపెట్టుకోండి. మా పూర్వీకులు 7 ఎకరాలు గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. అందువల్ల వాళ్ళు చదువుకొని కష్టపడిపోయి, మా తాత నేను చెప్పాను కదా స్కూల్ టీచరే, అందువల్ల కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు. మీరందరూ కూడా బాగా చదువుకొని పైకి రావాలి. చదువు ఉంటే అన్ని ఉన్నట్టే, అది ఒకటి గుర్తు పెట్టుకోండి చాలు. చదువు ఉంటే అన్ని ఉన్నట్టే. ధనం దానంటే అదే వస్తుంది, అమ్మవారి ఇస్తుంది. అందువల్ల అది మీకేమి ధనం గురించి ఆలోచించక్కర్లా, చదువు గురించి ఆలోచించండి, చదువుకోండి, డబ్బు దానంతో అదే వస్తుంది. శ్రద్ధగా చదవండి, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, టైం వేస్ట్ చేసుకోకండి. ఈ టైంలో ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు కూడా విలువైనవి, సద్వినియోగం చేసుకోండి. బాగా చదువుకోండి, పరీక్షలు బాగా రాయండి, ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణులు కండి. 5 సంవత్సరాలు అందరూ కూడా ఇట్లా బహుమతులు తీసుకోవాలి. మీరు తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఉల్లంబందుర నిలిచి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునన్ ప్రీతిన్ జగన్మోహిని గులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. అందరం కూడా చదువుల తల్లిని ప్రార్థించాము. అమ్మవారి రోజు ప్రార్థించుకోండి, చదువు బాగా వస్తుంది. తెలుగు పద్యమే, ఇది సంస్కృతం ఏం కాదు. భావం కూడా మీ అందరికీ తెలిసిందే, మీ స్కూళ్లలో మీరు బహుశా నేర్పించే ఉంటారు ఈ పద్యం. బాగా చదువుకోండి అమ్మా, బాగా అందరూ బాగా. నమస్తే అండి. కారణం శిక్షకారణం ఐపీఎల్ ద్వారా గత 4 సంవత్సరాలుగా గత సంవత్సరం ఎస్ఎస్సిలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన పిల్లలందరికీ గత 4 సంవత్సరాల నుంచి ఏ మాదిరిగా ఇస్తున్నారో అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అందడం జరిగింది. స్కూల్ ఫస్ట్ బహుమతులు అందడం జరిగింది. అదే విధంగా రాబోయే ఈ ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలు కూడా అందరికి ఎగ్జామ్ కిట్ అనగా పెన్స్, పెన్సిల్, ప్యాడ్స్, నోట్స్, జామెట్రీ బాక్స్ అందరికీ అందజేయడం జరిగింది. మా సహాయంగా పిల్లలందరికీ మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఇలాగే ఈసారికి 2024-25 సంవత్సరానికి గాను ఎస్ఎస్సిలో 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బహుమతి, ఆర్థిక రూపేణ, బహుమతి రూపేణ అందరికి మేము ఇచ్చేదానికి మేము ఇస్తున్నాం. చిత్రకరణం ద్వారా అందరూ బాగా చదవాలనేది మా యొక్క చిత్రకరణం యొక్క మెయిన్ ఉద్దేశం. స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన అందరికి కూడా మేము మా వంతు సహాయంగా ప్రైజులు ఇస్తున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం, తర్వాత సంవత్సరం, గత 5-4 సంవత్సరాలు కూడా ఇస్తున్నాం.